అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ జారీ చేయబడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పటిలాగా కొత్త అభ్యర్థులే కాకుండా ఇన్ సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేయవలసిన ఆవశ్యకత అయితే ఏర్పడింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నటువంటి టీచర్లకు కొన్ని కామన్ సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేస్తూ గవర్నమెంట్ ప్రశ్న జవాబు రూపంలో ఒక పీడిఎఫ్ను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ టెట్ సైట్లో అత్యంత చివర FAQ అనే బ్లాగ్లో పొందుపరచడం జరిగింది. అక్కడ నుండి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు అందిస్తున్నాను. మొదటి ప్రశ్న, ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఉందా? ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం అయితే ఉందండి. 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ కనుక మీరు SGTగా చేసుంటే పేపర్ 1Aను రాయవలసి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా పేపర్ 2Aను రాయవలసిన అవసరం ఉంది. రెండో ప్రశ్న, ఇన్ సర్వీస్ టీచర్లకు కనీస పాస్ మార్క్ ఎంత ఉంటుంది? OC EWS అభ్యర్థులకు 60%, BC అభ్యర్థులకు 50%, SC ST దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు పొంది ఉండాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కనీస పాస్ మార్కుల్లో ఎటువంటి మినహాయింపు లేదు. సో అందరిలాగానే కొత్త అభ్యర్థుల్లాగానే ఏపీ టెట్లో OC వారైతే 60% ఆఫ్ మార్క్స్ అంటే 150లో 60% మార్కులు 90 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో BC వాళ్ళు 150లో 50%, SC ST దివ్యాంగ అభ్యర్థులు 150లో 40% ఆఫ్ మార్క్స్ పొంది ఉండాలి. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు కొంతమందికి ఒక ప్రశ్న, వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఒకవేళ మినిమం పాస్ పర్సంటేజ్ కన్నా తక్కువ ఉండి ఉంటే వాళ్ళు ఈ టెట్ రాయడానికి ఎలిజిబుల్లా కాదా? సో జనరల్గా మనకు ఒక పర్టికులర్ పర్సంటేజ్ రాకపోయి ఉంటే కనుక ఏపీ టెట్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. కానీ ఇన్ సర్వీస్ టీచర్లకి ఆ ప్రాబ్లం లేదండి. గ్రాడ్యుయేషన్లో కానీ మీ విద్యార్హతల్లో ఎక్కడైనా కానీ పర్సంటేజ్ తక్కువ వచ్చినా మీకు అసలు ఆ పర్సంటేజ్తో ఎలాంటి సంబంధం లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్లలో కానీ ఎటువంటి మినిమం ఎలిజిబిలిటీ అనేది మీకు లేదు. ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ఈ టెట్ను ఎటువంటి సందేహం లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో BEd అర్హతతో కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్లో ఏ పేపర్ రాయాలి? సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా BEd అర్హతతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్ పేపర్ 1Aను రాయాలి. అంటే SGTగానే పనిచేస్తున్నారు, కాకపోతే BEd కూడా చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళైనా సరే SGT పేపర్ 1Aనే రాయాలి. BEd ఉంది కదా అని పేపర్ 2A రాయడానికి ఎలిజిబుల్ కాదనమాట. ఒక డిగ్రీ చదివి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత వేరొక డిగ్రీ చదివి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏ సబ్జెక్ట్ టెట్ రాయాలి? స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్ట్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్కు సంబంధించిన పేపర్ 2 మాత్రమే రాయాలి. ఉదాహరణకి BCom BEdతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత BA ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందితే వారు టెట్ పేపర్ 2 లాంగ్వేజెస్ రాయాలి. అంటే మీరు ఏ క్యాడర్లో ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ప్రజెంట్ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ పేపర్ 2Aని రాయాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నా? ఇన్ సర్వీస్ టీచర్స్ DEO నుంచి ముందుగా పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతున్నారండి. అవసరమైతే లేదట. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారమే అర్హత కలిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి DEO నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా కింద అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇక్కడ తెలియజేసిన అంశాలు కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించినవి. వీటిపై అభ్యర్థులకు ఎలాంటి హక్కులు ఉండవు. సో మనం యూజువల్గా అడుగుతున్నటువంటి జనరల్ డౌట్స్ అండి ఇవి. వన్ మోర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అయితే ఈ PDF మొత్తం మనకి సైట్లో అయితే అవైలబుల్గా ఉంది. డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏపీ టెట్ సైట్కి వెళ్ళి చివరికి స్క్రోల్ చేస్తే FAQ అనే కాలం కనిపిస్తుంది. ఆ బ్లాగ్ మీద నొక్కితే ఈ PDF మీకు అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.